అమెరికాలో ఎన్ఆర్ఐల ఫేవరెట్ గా ఉన్న తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025కి రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్ ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టార్టప్ బిజినెస్ చేసే వారిని ప్రోత్సహించేలా అవార్డ్స్ ఇస్తున్నందుకు తెలుగు టైమ్స్ సీఈఓ సుబ్బారావుని అభినందించారు. తెలుగు టైమ్స్ సీఈఓ సుబ్బారావు చెన్నూరి మాట్లాడుతూ మంచి స్పందన వస్తోందని, ఈ సంవత్సరం మే 24న న్యూజెర్సీలో నిర్వహిస్తున్న ఈ వేడుకకి ఎంట్రీ బై నామినేషన్ పద్ధతిలో అవార్డు గ్రహీతల్ని ఎన్నుకుంటామని స్పష్టం చేశారు. మార్చి 1 నుండి నామినేషన్స్ ఓపెన్ అవుతాయని తెలిపారు. ఈ అవార్డ్స్ వేడుకకి అందరికీ ఆహ్వానం పలికారు. తెలుగు టైమ్స్ అనేది అమెరికాలో ఎన్ఆర్ఐలందరికీ సుపరిచితమైనటువంటి పత్రిక. సుబ్బారావు గారు కేవలం మ్యాగజైన్సే కాకుండా తెలుగు వారు ఎక్కడున్నా కూడా విజయవంతంగా ఉన్నవాళ్ళు, ఆంటర్ప్రెన్యూర్స్ వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక అవార్డ్స్ ఇస్తే అది పబ్లిక్లో 10 మంది ఎక్కువ మంది ఇన్స్పైర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవార్డ్స్ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక అడ్వైజరీ కమిటీ పెట్టి ఒక ప్రాపర్ ప్రాసెస్ ద్వారా తీసుకుంటారు. ఇందులో వేరియస్ ఫీల్డ్స్, రెస్టారెంట్స్ కానీ, లేదా టెక్నాలజీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఫైనాన్షియల్స్, ఇలా వేరియస్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవార్డ్స్కి అప్లై చేయండి. అప్లై చేస్తే ప్రాపర్ ప్రాసెస్ ద్వారా మీకు మంచి గుర్తింపు కలుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట సుబ్బారావు చెన్నూరి. నేను గత 22 సంవత్సరాలుగా అమెరికాలో ప్రచురితమవుతూ ఉన్న తెలుగు టైమ్స్ పత్రికకి ఎడిటర్గా, సీఈఓగా పనిచేస్తున్నాను. ఈరోజు తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమాన్ని కేంద్ర మంత్రివర్యులు, టీడీపీ నాయకులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు ఇవాళ పోస్టర్ రిలీజ్ చేసి, వెబ్సైట్ రిలీజ్ చేసి ఈ కార్యక్రమానికి శుభారంభం చేశారు. ఆయన కేంద్ర మంత్రిగానే కాకుండా ఒక సక్సెస్ఫుల్ ఎన్ఆర్ఐ ఎంటర్ప్రెన్యూర్గా మా అందరికీ సుపరిచితులు. ఆయన ద్వారా ఈ సంవత్సరం మేము చేయబోయే ఎంటర్ప్రెన్యూర్కి సత్కారం ఆయన ద్వారా ప్రారంభమవటం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఈసారి న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో చేస్తున్నాము. మే 24, 25న తేదీని జరగబోతున్నాయి. అంగరంగంగా జరగబోయే ఈ కార్యక్రమాల్లో ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు ఎంట్రీ బై నామినేషన్స్ అనేవి ఎంట్రీ ద్వారా రావాలి. అదేవిధంగా సెలక్షన్ అనేదేమో అడ్వైజరీ ప్యానల్ ద్వారా జరుగుతుంది. సో మనకి ఇందులో కేటగిరీస్ పెట్టామంటే దాదాపు 10 పైన కేటగిరీలు ఉన్నాయి. ఐటీ సర్వీసెస్ ఒక కేటగిరీ, ఐటీ టెక్నాలజీస్ ఒక కేటగిరీ, అలాగే లీగల్, లా, ఇంకా చెప్పాలంటే ట్యాక్సేషన్, బ్యాంకింగ్ ఇవన్నిటికీ ఒక కేటగిరీ ఉంది. రియల్ ఎస్టేటు, ల్యాండ్ డెవలప్మెంట్ ఒక కేటగిరీ ఉంది. హాస్పిటల్స్, హెల్త్ కేర్ ఒక కేటగిరీ ఉంది. హోటల్స్, రెస్టారెంట్స్ ఒక కేటగిరీ ఉంది. సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్ ఒక కేటగిరీ ఉంది. ఫార్మా ఇండస్ట్రీ ఒక కేటగిరీ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్, అలా అన్ని రకాల కేటగిరీ వాళ్ళు ఎంట్రీ చేస్తే డెఫినెట్గా వాటిని చూసి ప్యానల్ ఆఫ్ జడ్జెస్ వాటిని చూసి సెలెక్ట్ చేసి సరైన వ్యక్తులకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా బిజినెస్ మీటింగు. ఇందులో ఎమినెంట్ స్పీకర్స్ వచ్చి వాళ్ళు కీనోట్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏమో ఫైర్ సైడ్ చాట్ లాంటి కార్యక్రమాలు కూడా ఇందులో ఉంటాయి. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే అందరూ పార్టిసిపేట్ చేయాలి. మీ అందరూ కూడా మీ తెలిసిన వాళ్ళని చెప్పి ఇందులో పార్టిసిపేట్ చేయండి. ఈ వివరాలన్నీ కూడా businessawards.telugutimes.net లో ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.